అని తెలుసుకుందాం. శోభా గారు చెప్పండి. ఇంతకు ముందు లైవ్ వల్ల మిమ్మల్ని ఇంటరాప్ట్ చేసాం, సారీ. అందుకే నన్ను నాకు సంపూర్ణంగా మాట్లాడదామంటేనే మీరు ముఖ్యమంత్రి గారి స్పీచ్ లో ఒకటి అండి. సరే, నేను మాట్లాడేది ఫైనల్ అంటారు కాబట్టి మీరు ఏమంటున్నంటే, ఆకాశంలో సగభాగం, జనాభాలో సగభాగం ఉన్న మహిళలకి చట్టసభల్లో కూడా 33% నేను స్వాగతిస్తున్నా. కానీ 33% కాదు జనాభాలో మేమున్నది, 50% ఎబోవ్ ఉన్నాం మన మహిళలం, మనం ఈతో పాటు. కాబట్టి చట్టసభల్లో కూడా ఏ పార్టీ అయినా 50% రాజకీయాలలో అవకాశాలు ఇచ్చినప్పుడే మహిళల పైన హత్యలు, అత్యాచారాలు, మానభంగాలు జరగకుండా చట్టాలు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. భద్రత వాళ్ళే కాపాడుకుంటారు. ఇవాళ చిన్న చిన్న అమ్మాయిల మీద అత్యాచారాలు, మానభంగాలు, 6 సంవత్సరాల పాప మీద కూడా అత్యాచారం చేస్తున్నారని మీరు మాట్లాడిన నేను విన్నా కదా. ఇవాళ మనం స్వయంగా చూస్తున్నాం. దానికి అంతటి కారణం ఏంటంటే ప్రభుత్వాల ముమ్మాటికి. ఏ ప్రభుత్వం అదేనా? కానీ వాళ్ళ మద్యం షాపులు, బెల్ట్ షాపులు మీరు ఎక్కడన్నా చూడండి, కిరాణా షాపుల కంటే ఎక్కువ కూడా ఒక 10 ఏళ్ల తర్వాత కనబడేది షాప్ ఏంటంటే బెల్ట్ షాప్, వైన్ షాప్. వాళ్ళు తాగుతుండ్రు, తాగిన మత్తులో అమ్మాయి ఆడబిడ్డ కనబడితే 6 సంవత్సరాల బిడ్డనా 60 ఏళ్ల తల్లి వాళ్ళకి అవసరం లేదు. 6 సంవత్సరాల వరకు వెళ్ళారు శోభా గారు. కడుపు తరుక్కుపోయే విషయం ఏంటంటే, అమ్మ పొత్తులలో ఉన్నటువంటి 6 నెలల పాపను తీసుకొని, 6 నెలల పాప పసి గుడ్డు. అందుకే అండి నేను ఏమంటున్నంటే, ఇవాళ ఏ ప్రభుత్వాలైనా ఈ మద్యం మీద ఎక్కువ పెట్టనంత కాలం, కండిషన్ పెట్టనంత కాలం. ఇవాళ రేవంత్ రెడ్డి అన్న గారు ముఖ్యమంత్రి కాకముందు, ఈ అధికారంలోకి రాకముందు ఒక గొప్ప మాట మాట్లాడారు. నేను చాలా ఆనందపడ్డా. మేము అధికారంలోకి వస్తే మద్యం షాప్లే ఉండే, బెల్ట్ షాప్లే ఉండే, మహిళా లోకానికి ఒక ఆలోచన కల్పిస్తాం అని మాట్లాడిండ్రు కదా. నిజంగా ఏ ప్రభుత్వం వచ్చినా అండి, ఫస్ట్ మద్యం షాప్ల మీద కన్నెర్ర చేసి ఎక్కడిదక్కడ కట్టుబాటు చేస్తే, ఏ తల్లి అయినా, ఒక్క నిమిషం అండి, ఏ తల్లి అయినా, ఏ బిడ్డ 1 గంట రాత్రి డ్యూటీ చేసి వచ్చినా, చదువుకొని వచ్చినా, ఏ రంగం నుంచి వచ్చినా బేఫికర్ గా ఇంట్లో కూర్చొని తల్లిదండ్రులు ఎదురు చూసే రోజులు రావాలండి. కాదండి వల్ల ఇంకొకటి, ఒక తల్లులుగా మనమందరం కూడా, మా పుష్పలీలక్క ఒక సీనియర్ మాజీ మంత్రి గారు, తను మేము మాదిగదండ్రులో పనిచేసినామండి. ఇవల్ల మనం తల్లులుగా మన బాధ్యత కూడా కొంత మనం చెప్పాలి. ఇవాళ అమ్మాయిలు కాలేజీలకి, స్కూల్లో పోతున్న క్రమంలో ఒక్కప్పటి డ్రెస్సులు చూడండి, తల్లిదండ్రులు ఎలా నిండుగా కుట్టించేవాళ్ళు. ఈనాడు పిల్లలు, అసలు నేను ఒక మహిళగా, తల్లిగా నేను బయటికి పోతే నాకు ఎంత బాధ అనిపిస్తా అంటే, అమ్మాయిలు వల్ల లేటెస్ట్ గా చున్నీలు వేసుకుంటలేరండి. డ్రెస్సులు వేసుకుంటే చున్నీలు వేసుకోలేని పరిస్థితి అయిపోయింది. దాన్ని తల్లిదండ్రులుగా తల్లులుగా మనమే దాన్ని ఖండించాలి. బిడ్డ, సమాజం ఇయ్యాల పురుగులతో కూడి ఉన్నది, కామంతో కండ్ల నిండా ఉన్నది, చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఒక తల్లిగా మనం రాజకీయాల్లో 100% అలా ఎలా న్యాయం చేస్తున్నామో, చదువుల విషయంలో ఎలా భద్రంగా పిల్లల్ని ఫీజులు కట్టి చదివిస్తున్నామో, అట్ ద సేమ్ టైం శోభా గారు, అంటే ఏమో ఖండిస్తున్నామని కాదు, కానీ ఆడవాళ్ళని ఎంత ప్రొటెక్ట్ చేస్తున్నామో, ఆడవాళ్ళకి ఎంత చెప్తున్నాం, మగపిల్లలు కూడా అంతే విధంగా నేర్పించాలి తల్లిదండ్రులు. ఈక్వల్. నేను అందుకే ఒక లైవ్ లో మాట్లాడినా, ఒక ఆడపిల్లని చూసేటప్పుడు, అంటే దీంట్లో ఒక్క బెల్ట్ షాప్ లనే కాదు, దీంట్లో సోషల్ మీడియా ఎఫెక్ట్ ఉంది. ఇప్పుడు విచ్చలవిడిగా నెట్ అనేది అందుబాటులో ఉంటుంది. ఆన్లైన్ క్లాసులు, కరోనా తర్వాత ఏదైతే మనకి పాజిటివ్ ఎంత ఉందో, నెగిటివ్ కూడా అంతే స్థాయిలో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఒక బిడ్డను, ఒక కొడుకు ప్లీజ్ కంక్లూడ్ అండి. ఈక్వల్ గా పెంపకంలో చెప్పాలి. ఒక పెంపకంలో చెప్పడం వల్ల కూడా ఇలాంటి కానీ ప్రభుత్వాలు కూడా ఆలోచన చేయాలి. ఇవాళ నేను అంటానా, ఏ ప్రభుత్వం అయినా నువ్వు 1 కోటి రూపాయలు ఇస్తావా, తులం బంగారం ఇస్తావా, కళ్యాణ లక్ష్మి ఇస్తావా, ఇవన్నీ కాదండి. మానభంగాలు జరిగి, హత్యలు జరిగి, అత్యాచారాలు జరిగి, ఇవాళ బయటికి పోయిన ఒక ఆడబిడ్డ ఇంటికి వచ్చే దాకా కూడా టెన్షన్ మీద ఉంటున్నాం అని అంటే, ఆ వాతావరణం లేకుండా చేసినప్పుడే నిజంగా అంతర్జాతీయ మహిళా చట్టాల్లో మార్పులు రావాలి. దాంట్లో మనకి యాక్షన్ తీసుకోవాలంటే గిఫ్ట్ ఇచ్చినట్టండి. ఇవన్నీ చిన్న చిన్నవి. ఫస్ట్ ఆత్మగౌరవం ముఖ్యము. మహిళల్ని కాపాడే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నప్పుడే
నిజంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఒక అర్థం ఉంటది. Yes, yes, విముక్తి yes. కల్పించే ఏదో ఒక్క రోజు మనకి మహిళలకి కేటాయించి ఏదో చేసామని కాదు, దాన్ని పూర్తిగా సార్థకం చేయాల్సిన అది బాధ్యత మొక్కుబడిగా కూడా చేయొద్దు. ప్రభుత్వాల మీదే మొక్కుబడిగా ఉంటుంది. చేయొద్దు. ఎస్ కృష్ణకుమారి గారు. ఏ ప్రభుత్వమైనా మొక్కుబడిగా చేయొద్దు. ఎస్ మహిళలకు అన్ని రంగంలో మేము అవకాశాలు ఇస్తున్నాం. రకరకాలుగా ఏ ప్రభుత్వాలు వచ్చినా అందరూ ఉపయోగించుకుంటారు. ఎందుకంటే ఓట్లలో సగభాగం ఉన్నాం కదా, జనాభాలో సగభాగం ఉన్నాం కదా. మహిళలు తలుసుకుంటేనే ఏ ప్రభుత్వమైన అధికారంలోకి వస్తుంది, ఏ పార్టీలైనా ఫిక్స్ అవుతుంది. దానికోసమే మహిళలను ఆకర్షించుకోవడానికి కూడా మేనిఫెస్టోలో హామీలు కూడా గుప్పిస్తున్నారు. మహిళా ఓటు బ్యాంక్ కీలకం కాబట్టి. ఎస్ కృష్ణకుమారి గారు, చాలా సంఘటనల గురించి మాట్లాడుకున్నాము. మీరు ప్రతి విషయానికి రియాక్ట్ అవుతుంటారు, నేను చూస్తూనే ఉంటాను గతం నుంచి ఇప్పటి వరకు కూడా. కాకపోతే ఎటువంటి చర్యలు తీసుకోవాలి ప్రసాద్ డిస్కస్ చేసుకోవడం కాదు, దేనికో దానికి ఈ రోజు మన రోజు, మనకి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకంగా కేటాయించినటువంటి రోజు. కానీ ఏ సమాజంలో ఉంటున్నాము, ఏ రంగంలో ఉన్నా ఎందుకు ఏదో ఒక అడుగు మనల్ని, లేదంటే ఏదో ఒక చేయి మనకి వెనక్కి లాగుతూ ఉంది. ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు అంటారు, ఆడవాళ్ళ మీద రానటువంటి మీమ్స్ లేవు. ఇవన్నీ కూడా చూస్తూనే ఉంటాం సాధారణంగా. లేడీస్ని ఇవన్నీ కూడా మనకి కొంచెం కించపరుస్తూ చేసే వ్యాఖ్యలు కానీ ఇవన్నీ చూస్తూ ఉంటాం. ఎక్కడ మార్పులు రావాలి, ఎటువంటి చర్యలు తీసుకోవాలి కృష్ణకుమారి గారు? మన దేశంలో లింగ సమానత్వం లేదండి. జెండర్ గ్యాప్ చాలా ఎక్కువ ఉంది. జెండర్ ఈక్వాలిటీ ఉంటే గనక చాలా వరకు పురుషుల దృక్పథం కూడా మారుతుంది. జెండర్ ఈక్వాలిటీ రావటం అంటే ఏంటి? స్త్రీలు వాళ్ళని వాళ్ళు గౌరవించుకుంటూ మేము దేనికి తక్కువ కాదు, మేము ఏదంటే అది చెయ్యగలము అనే ఒక సత్తా స్త్రీలకు రావాలి. అలాగే పురుషులు వీళ్ళు మాకు ఏదో కాంపిటేటర్స్, శత్రువులు అనే ఫీలింగ్ లేకోకుండా వాళ్ళకి ఏమి హక్కులు ఉన్నాయో, నాకేమి హక్కులు ఉన్నాయో వాళ్ళకు కూడా అవే హక్కులు ఉన్నాయి. ఈ దేశంలో తల్లికి పుట్టేటప్పుడు స్కానింగ్ ద్వారా కాకపోతే గనక ఎవరు పుడుతున్నారో ఎవరికి తెలుస్తుందండి? పుట్టేకే కదా అమ్మాయో అబ్బాయో తెలిసేది. అప్పటి వరకు లేని వివక్ష ఇప్పుడు అబ్బాయి పుడతాడు అనుకుంటే ఎక్కువ తిండి తినడము, అమ్మాయి పుడుతుంది అంటే తక్కువ తిండి తినటం అనేది ఉండదు కదా. తల్లికి అప్పుడైతే ఉండదు. ఎక్కువ పాలు కొడుక్కి ఇవ్వాలి, తక్కువ పాలు కూతురికి ఇవ్వాలి, అట్లా ఉండదు. వాళ్ళని పెంచుతున్న క్రమంలో ఇంట్లో ఉన్న పరిస్థితులు, సమాజంలో ఉన్న పరిస్థితులు, అలాగే మనకి సినిమాల ప్రభావం, సాహిత్యం ప్రభావం ఇవన్నీ పడి ఒక మహిళ పిల్లల్ని పెంచే విషయంలో ఇందాక తల్లుల పాత్ర కూడా చాలా ఉంటది. తల్లులు నేర్పాలి అనే విషయం విజయలక్ష్మి గారు చెప్పారు, బాగుంది. కానీ ఆ బాధ్యత తల్లిది ఒక్కదాందే కాదు, తండ్రిది కూడా. అది ఎలా వస్తది? భార్యని అతను గౌరవిస్తున్నాడు అనుకోండి, తనతో సమానంగా చూస్తున్నాడు అనుకోండి, పిల్లలు చూసి అది నేర్చుకుంటారు. మనకి దగ్గర ఏది ఉండదు. ఒక భర్త అవుతున్నాను అంటే చాలు, ఒక కోతికి కొబ్బరికాయ దొరికినట్లు, ఇంకా నాకేంటి నేను మగాండ్రా బుజ్జి అన్నట్లు బయలుదేరతారు మగవాళ్ళు. అలాంటప్పుడు పిల్లలు ఇంకెలా పెరుగుతారు? ఆధిపత్యం చూపించుకోవడానికి ఒక పాత్ర, ఒక మనిషి మనకి దొరికారు అనేది అది 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 మానుకోవాలి. ఇప్పుడు తల్లిని చెల్లెల్ని చంపేశాడని చెప్తున్నారు. ఆ పరిస్థితి వచ్చింది అంటే అసలు మన కుటుంబాల. కృష్ణకుమార్ గారు, నాకు ఒక చిన్న డౌట్ అండి. ఎట్లాగా మనం ఇదే సందర్భంలో ఉన్నాం కాబట్టి సమాజంలో అనేక, అంటే కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం కదా, ఇవన్నీ ఏంటి అనేది మాట్లాడుకుంటూ ఉన్నాం, చర్చిస్తూ ఉన్నాం. ఎప్పుడూ కూడా అంటే మగ పిల్లల తల్లిదండ్రులను చంపినటువంటి దారుణాలు చూసాం తప్ప ఏ ఆడపిల్లైనా తల్లిదండ్రులని ఈ విధంగా హింసించడం కానీ, తల్లిదండ్రులని హతమార్చడం కానీ సంఘటనలు ఎప్పుడైనా చూసారా? అయ్యో ఎందుకు లేవండి, ఇక్కడ అత్త మామల గురించి కాదు, తల్లిదండ్రులు. తల్లిదండ్రుల్ని కూతుర్లు బాగానే చూసుకుంటారు, కొడుకుల కంటే కొంచెం బెటర్ గా చూసుకుంటారు. కానీ వాళ్ళకి ఆ అవకాశం కూడా ఉండదు కదా. వాళ్ళు ఇంకో ఇంటికి వెళ్ళిపోతారు, అక్కడ బాధ్యతలతో వాళ్ళు సతమతం అవుతూ ఉంటారు. ఎంతైనా కొడుకుది కోడలదే ఎక్కువ బాధ్యత ఉంటది. ఈ కొడుకులు ఎందుకు చూసుకోలేకపోతున్నారు అంటే, పూర్తిగా కొడుకుల్ని కూడా అనటం కంటే కూడా మన చుట్టూ ఉన్న పరిస్థితులు, ఈ రోజు సాయంత్రానికి ఉద్యోగం ఉంటుందో ఉండదో అనే పరిస్థితి, ఉన్న డబ్బుల్ని తాగుడు కోసం ఖర్చు చేసి ఇంట్లో అశాంతిని నిలుపుకోవటం కావచ్చు. ఇందాక మేడం మద్యానికి ఎక్కువ ఖర్చు పెట్టేసుకుంటున్నారు,
మద్యపానం వల్ల గొడవలు అవుతున్నాయి, హింస జరుగుతుంది అని చెప్పారు. 100% అది వాస్తవం. అయితే దీనికి ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ ఆలోచించాలి ఈ విషయం. ఎందుకంటే ఇది ఒక రాష్ట్రం ఆ నిర్ణయం తీసుకుంటే సరిపోదు, దేశం అంతా ఆ నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు ఒక రాష్ట్రంలో జరిగిందని మద్యపాన నిషేధం పెడితే పక్క రాష్ట్రాల నుంచి స్మగ్లింగ్ ద్వారా వస్తుంది. ఇంకా అధిక రేట్లకు అప్పుడు ఇంకా దారుణాలు చూస్తున్నాం. ఎగ్జాంపుల్ గా తీసుకున్నా అక్కడ పక్క రాష్ట్రాల నుంచి తీసుకురావడానికి ఇంకా అధిక డబ్బులు పెట్టుకొని తీసుకురావడం ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. అక్కడ జరగడం లేదా అంటే అది కాదు, అక్కడ జరుగుతున్నాయి. అందుకని ఏంటంటే దేశవ్యాప్తంగా కుటుంబ హింస తగ్గాలి అంటే మద్యం ప్రభావం సమాజంలో ఉండకూడదు అనేది ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఇప్పుడు మాకు హడావుడిగా మేము ఐఏఎస్లు ఐపీఎస్లు అయిపోతాము, ఇంకోటి అయిపోతాము, హఠాత్తుగా మేము ఝాన్సీ రాణులు అయిపోతాము అంటే మనల్ని వెనకలాగే శక్తులు ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ జరిగే పనులు కాదు అంత త్వరగా. ఇవాళ మనం లింగ సమానత్వం విషయంలో, జెండర్ ఈక్వాలిటీ విషయంలో ప్రపంచంలో 121వ స్థానంలో ఉన్నాం. మనం అసలు జెండర్ ఈక్వాలిటీ రావాలి అంటే గనక 182 సంవత్సరాలు పడుతుంది. అంటే మనం చూడండి ఏ పరిస్థితిలో ఉన్నాము. దీనికి కొంత మనము సెల్ఫ్ హార్మ్ చేసుకుంటున్నాము. అలాగే మన చుట్టూ సమాజం చేస్తుంది. సమాజంలో మార్పు రావాలి, మనలో మనకి మార్పు రావాలి, చూసే విధానంలో మార్పు రావాలి, తల్లిదండ్రుల మార్పు రావాలి, అవకాశాలని విద్యా బుద్ధులు నేర్పే టీచర్స్ లో మార్పులు రావాలి, నేర్పేటువంటి పాఠ్యాంశాల్లో మార్పులు రావాలి, అన్నిటిలోని A to Z. విజయలక్ష్మి గారు ఫైనల్ కామెంట్స్ ఏం చెప్తారు? లాస్ట్ 1 minute ప్లీజ్. అందరి అభిప్రాయాలు విన్న తర్వాత నిజంగానే ఈ మద్యపాన నిషేధం అనేది ఆవిడ చెప్పినట్టు ఒక్క రాష్ట్రంలో ఒక్క స్టేట్ కి పరిమితం కాకుండా దేశమంతా ఇటువంటి నిర్ణయం, మంచి నిర్ణయం తీసుకుంటే మహిళల ఇది చాలా బాగుపడుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ అత్యాచారాలు వీటన్నిటి విషయానికి వస్తే చట్టంలో చాలా మార్పులు రావాలండి. ఎందుకంటే అలాంటి అత్యాచారానికి పాల్పడిన వాళ్ళకి శిక్ష చాలా భయంకరంగా ఉండాలి. అక్కడ మానవత్వం ఇలాంటివి ఉండాలి మనం చూడవలసింది. ఒకళ్ళ శిక్ష ఎంత భయంకరంగా ఉండాలంటే నెక్స్ట్ అటువంటి ఊహ రావడానికి కూడా భయపడాలి. అందుకని చట్టంలో పెద్ద మార్పులు రావాలి. అవి రావాలంటే అసలు అంటే దేశమంతా మహిళలందరూ, దేశంలో ఉన్న మహిళలందరూ ఏకమై పోరాడితే గానీ ఇటువంటి పనులు జరగవు. రావాలి భవిష్యత్తులో. ఇవన్నీ మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నాం అన్నిటికీ కూడా ఒక అడుగు ముందుకు పడాలి. మనల్ని మనం గౌరవించుకోవాలి, మన తోటి ఆడవాళ్ళని కూడా మనం గౌరవించుకొని ముందుకు ఎదగాలి. ఒకరు ఎదుగుతున్నారంటే చెయ్యిచ్చి ముందుకు కదిపే విధంగా, ముందుకు నడిపే విధంగా ఉండాలి తప్ప ఆ చేతిని వెనక్కి లాగే విధంగా ఉండకుండా ఉంటే గనుక సమాజంలో చాలా మార్పులు వస్తాయి. పుట్టినప్పటి నుంచి పెరిగి పెద్దయి అనేక రంగాల్లో ఉన్నప్పటికీ కూడా అన్ని రంగాలను మార్పులు రావాలి. అప్పుడే మన ఈ మహిళా దినోత్సవాలకు గాని వీటన్నిటికీ ఒక పేరు ప్రాముఖ్యత ఉంటుందని చెప్పి. ఆర్థిక సమానత్వం అనేది ఉండాలండి. అంటే లేడీస్ ఆర్థికంగా వేరొకరి మీద ఆధారపడకుండా దాదాపుగా చాలా వరకు ఇప్పటికీ మొదటి మెట్టు వారి సంపాదన వారు సంపాదించుకుంటున్నారు, ఆధారపడకుండానే ఉంటున్నారు, అనేక రంగాల్లో ముందుకు వెళ్తున్నారు, అంతరిక్షంలో కూడా వెళ్తున్నారు. ఎక్కడా దేనికి మనమేమి వెనక్కి వెళ్ళడం లేదు, చేయలేదంటూ ఏది లేదు. ఇంకా సాధించాలి అని చెప్పి కోరుకుందాం. ఏదైతే చిన్న చిన్న అసమానతలకు ఇంకా మనం పాల్పడుతూ ఉన్నటువంటి సమాజాన్ని చూస్తున్నామో ఆ రుగ్మతల నుంచి కూడా బయటకు రావాలి. ఈ భ్రూణ హత్యలు కావచ్చు, ఈ చిన్న పిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాలు కావచ్చు, ఆ మానవ మృగాల్లో మార్పు తీసుకొచ్చేటువంటి విధానాలు కావచ్చు, చట్టసభల్లో కావచ్చు, చట్టాల్లో కావచ్చు, అనేక మార్పులు రావాలి, తీసుకురావాలని కోరుకుందాం. వన్స్ అగైన్